ఈరోజు మనం 4th క్లాస్ ఇంగ్లీష్ రెడీనెస్లో భాగంగా డే 12 ఫ్రెండ్షిప్ గురించి చూడబోతున్నాము. లాస్ట్ డేకి వచ్చేసాము. లెర్నింగ్ అవుట్కమ్స్ వచ్చేసరికి పిల్లలందరూ ఫ్రెండ్షిప్ యొక్క క్వాలిటీ అనేది అర్థమవుతుంది. అలాగే బేసిక్ వొకాబులరీ నేర్చుకుంటారు. నెక్స్ట్ కామన్ నౌన్స్, అడ్జెక్టివ్స్ అంటే ఏంటో తెలుసుకుంటారు. ఇక్కడ లెటర్స్ లిజన్ అండ్ రెస్పాండ్. ఇక్కడ ఒక స్టోరీ ఇచ్చారు, ఇది వినండి. తర్వాత క్వశ్చన్స్కి ఆన్సర్స్ ఇవ్వండి. రవి అండ్ అర్జున్ వర్ బెస్ట్ ఫ్రెండ్స్. రవి అర్జున్ ఇద్దరు మంచి స్నేహితులు. రవి వాజ్ సిన్సియర్ బాయ్. రవి సిన్సియర్గా ఉంటాడు. వైల్ అర్జున్ వాజ్ వెరీ కైండ్. అర్జును చాలా కైండ్ పర్సన్, దయగల వ్యక్తి. వన్ డే దే ఫౌండ్ ఏ లాస్ట్ పర్స్ ఆన్ ద ప్లే గ్రౌండ్. ఒకరోజు వాళ్ళిద్దరికి ఒక పర్స్ కనపడింది. దే డిసైడెడ్ టు టెల్ ద ట్రూత్, రిటర్న్ ఇట్. వాళ్ళిద్దరూ ఓనర్కి తిరిగి ఇచ్చేద్దామనుకున్నారు. ద ఓనర్ ప్రైజ్డ్ దేర్ హానెస్టీ. వాళ్ళ నిజాయితీకి ఆ పర్సు పోగొట్టుకున్న వ్యక్తి ప్రశంసలు అందించాడు. దే ఫెల్ట్ వెరీ హ్యాపీ. వాళ్ళు హ్యాపీగా ఫీల్ అయ్యారు మంచి పని చేసినందుకు. దేర్ ఫ్రెండ్షిప్ గ్రూ స్ట్రాంగర్ డే బై డే. ఆ విధంగా వాళ్ళిద్దరి ఫ్రెండ్షిప్ అనేది కూడా పెరుగుతుంది. నెక్స్ట్ మనకి ఇక్కడ క్వశ్చన్స్ వచ్చేసరికి ఫస్ట్ క్వశ్చన్, హూ ఆర్ ద బెస్ట్ ఫ్రెండ్స్ ఇన్ ది స్టోరీ? రవి అండ్ అర్జున్. నెక్స్ట్ విచ్ క్వాలిటీ హెల్ప్డ్ దెమ్ డిసైడ్ టు రిటర్న్ ద పర్స్? ఎలాంటి క్వాలిటీ ఉండడం వల్ల వాళ్ళు పర్స్ అనేది వెనక్కి తిరిగి ఇవ్వడానికి అవకాశం దొరికింది? హానెస్టీ అండ్ కైండ్నెస్. వాట్ డూ యూ లెర్న్ ఫ్రమ్ ది స్టోరీ? ఇక్కడ నుంచి ఏం నేర్చుకోవచ్చు అంటే, వీ లెర్న్ దట్ హానెస్టీ ఈజ్ రివార్డెడ్. నిజాయితీగా ఉండడం వల్ల ఎప్పుడైనా మనకు మంచి గుర్తింపు లభిస్తుంది. అదేవిధంగా అండ్ హెల్ప్స్ ఫ్రెండ్షిప్ గ్రో. అదేవిధంగా ఫ్రెండ్షిప్ కూడా పెరుగుతుంది అనేది ఈ స్టోరీ నుంచి తెలుసుకోవచ్చు. యాక్టివిటీ 2లో రీడ్ అండ్ అబ్జర్వ్ ద నౌన్స్ ఇన్ ద ఫాలోయింగ్ సెంటెన్సెస్. నౌన్స్ని అబ్జర్వ్ చేయమన్నారు, చూడండి. అండర్లైన్ చేశారు కదా. ద థీవ్స్ రష్ టు ద వెల్ వాటర్. ఇక్కడ థీవ్స్, వెల్, వాటర్ అనేవి నౌన్స్, కామన్ నౌన్స్. దే ఆర్ జనరల్ థింగ్స్ కాబట్టి కామన్ నౌన్స్. సచ్ నౌన్స్ ఆర్ కాల్డ్ కామన్ నౌన్స్. కామన్ నౌన్స్ అంటే అర్థం ఏంటంటే, నేమ్ ఆఫ్ ఏ పర్సన్ కానీ, ప్లేస్ కానీ, థింగ్ కానీ. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఓ పర్సన్ అంటే డాక్టరు, టీచరు, నర్స్, ఇవన్నీ కామన్ నౌన్స్. అంటే నెక్స్ట్ రివర్, నదులు, ఇవన్నీ కామన్ నౌన్స్. అంటే నేమ్ ఆఫ్ ఏ పర్సన్ కానీ, ప్లేస్ని కానీ, ఒక వస్తువుని కానీ తెలుపుతుంది. బ్యాగ్, ఇవన్నీ కామన్ నౌన్స్. అలా కాకుండా వాటికి పేరు చెప్పామంటే, ఇప్పుడు రివర్ ఉందనుకోండి, కృష్ణా రివర్ అన్నామనుకో, పర్టికులర్గా అది ప్రాపర్ నౌన్ అవుతుంది. కానీ ఓన్లీ రివర్ అంటే మాత్రం అది కామన్ నౌన్. అదేవిధంగా డాక్టర్, డాక్టర్స్లలో స్పెషలైజేషన్ డాక్టర్, ఇప్పుడు కంటికి చూసే వైద్యుడు, అదేవిధంగా కార్డియాలజిస్ట్, అదేవిధంగా డెర్మటాలజిస్ట్. ఈ విధంగా ఉన్నప్పుడేమో వాళ్ళ యొక్క స్పెషలైజేషన్ ఉంటేనేమో అది ప్రాపర్ నౌన్ అవుతుంది. కామన్ నౌన్ అంటే ఓన్లీ వాళ్ళ యొక్క నేమ్ అంతే. బ్యాగ్ అనేది కామన్ నౌన్. అలా కాకుండా దానికి పర్టికులర్గా స్కూల్ బ్యాగ్, లంచ్ బ్యాగ్ ఇలా పేరు ఉంటే మాత్రం అది ఖచ్చితంగా ప్రాపర్ నౌన్. నెక్స్ట్ ఇక్కడ మనము అబ్జర్వ్ ద అండర్లైన్ వర్డ్స్. ఇప్పుడు కామన్ నౌన్స్ మనకు అర్థమైంది కదా. ఇప్పుడు అడ్జెక్టివ్స్ ఏంటో మనం చూద్దాము. ఏ స్మాల్ బేబీ ఈజ్ ఇన్ ఏ క్రాడిల్. ఒక చిన్న పిల్లాడు ఉయ్యాల్లో ఉన్నాడు. ఇక్కడ స్మాల్ అనేది సైజ్, అది అడ్జెక్టివ్. చిన్నదా, పెద్దదా, తెల్లగుందా, నల్లగుందా, పొడవా, పొట్ట, ఇవన్నీ అనేవి అడ్జెక్టివ్స్. అంటే వాటి యొక్క డిస్క్రైబింగ్ వర్డ్స్ నౌన్ డిస్క్రైబ్ చేస్తాయి. ఎలా ఉంది, సైజు, షేపు, కలరు ఎలా ఉందో తెలిపేదాన్ని మనం అడ్జెక్టివ్ అంటాం. ద బేబీ ఈజ్ ప్లేయింగ్ విత్ ద రౌండ్ బాల్. రౌండ్ ఎలా ఉంది, షేప్ రౌండ్, కాబట్టి అది అనేది అడ్జెక్టివ్ అవుతుంది. ద బాల్ ఈజ్ బ్రౌన్ ఇన్ కలర్. కలర్ ఏ విధంగా ఉంది, బ్రౌన్, కాబట్టి కలర్ను తెలిపేది కూడా అడ్జెక్టివే. ఎక్స్ప్లెయిన్ ద అండర్లైన్. ఇక్కడ బాల్ అనేది నౌన్ అవుతుంది, దాని గురించి తెలుపుతుంది కాబట్టి ఇది మనకు తెలుగులో కూడా నామవాచకము, అదేవిధంగా విశేషణము అని మనం నేర్చుకుంటాము. నామవాచకము అంటే పేరు. నామవాచకం యొక్క గుణాన్ని తెలిపేదాన్ని మనం విశేషణము అంటాము. దాన్ని ఇంగ్లీష్లో అడ్జెక్టివ్ అంటాం. ఎక్స్ప్లెయిన్ ద అండర్లైన్ వర్డ్స్. స్మాల్, రౌండ్, బ్రౌన్ అనేవి
సైజు, షేపు, కలర్ అనేవి తెలుపుతున్నాయి. కాబట్టి వీటన్నిటిని మనం ఏమంటామంటే డిస్క్రైబింగ్ వర్డ్స్ లేదా అడ్జెక్టివ్స్ అంటాం. వీటిని మనం డిస్క్రైబింగ్ వర్డ్స్ లేదా అడ్జెక్టివ్స్ అంటాం. రీడ్ అండ్ అలౌడ్ అండ్ ఫాలోయింగ్ లిస్ట్ ఆఫ్ అడ్జెక్టివ్స్ ఆస్ ద స్టూడెంట్స్ టు రిపీట్ ఎట్ దెమ్. ఇక్కడ ఇచ్చినటువంటి యాడ్జెక్టివ్స్ మనం చదువుతుంటే పిల్లలు కూడా గట్టిగా పలకవలసి ఉంటుంది. బిగ్, స్మాల్, కూల్, హాట్, ఫ్లాట్, రౌండ్, లాంగ్, షార్ట్, బ్యూటిఫుల్, అగ్లీ, స్ట్రాంగ్, వీక్, ఇవన్నీ అడ్జెక్టివ్స్ అనమాట. బిగ్ అంటే పెద్దది, స్మాల్ అంటే చిన్నది, కూల్ అంటే చల్లని, హాట్ అంటే వెచ్చని, ఫ్లాట్ అంటే చదునైన, రౌండ్ అంటే గుండ్రంగా, లాంగ్ అంటే పొడవు, షార్ట్ అంటే పొట్టి, బ్యూటిఫుల్ అందమైన, అగ్లీ అందవికారము, స్ట్రాంగ్ బలమైన, వీక్ బలహీనమైన. ఈ విధంగా నౌన్స్ని తెలిపే వాటిని మనము నౌన్స్ యొక్క గుణాన్ని తెలిపే వాటిని మనము అడ్జెక్టివ్స్ అంటాం, డిస్క్రైబింగ్ నౌన్స్. నెక్స్ట్ పేజీ చూద్దాము. రైట్, ఇక్కడ డే 12 ఫ్రెండ్షిప్లో స్టూడెంట్ యాక్టివిటీ 1 రైట్ టీ ఫర్ ట్రూ అండ్ ఎఫ్ ఫర్ ఫాల్స్. ట్రూ అయితే టీ పెట్టాలి, ఫాల్స్ అయితే ఎఫ్ పెట్టాలి. చూడండి, కమింగ్ లేట్ టు స్కూల్ ఈజ్ బ్యాడ్. లేట్గా రావడం అనేది బ్యాడ్ హ్యాబిట్ కాబట్టి అది అనేది ట్రూ. వాళ్ళు ఒకవేళ గుడ్ అని అంటే మనం ఫాల్స్ అని రాయవలసి ఉంటుంది. నెక్స్ట్, వీ షుడ్ ఒబే అవర్ టీచర్స్ అండ్ పేరెంట్స్. మన టీచర్స్, పేరెంట్స్ చెప్పేది వినాలి, ట్రూ. నెక్స్ట్, కాపింగ్ ఇన్ ఎగ్జామినేషన్స్ ఈజ్ బ్యాడ్. కాపింగ్ ఎగ్జామినేషన్స్ ఈజ్ బ్యాడ్. కాపింగ్ ఎగ్జామినేషన్స్ ఈజ్ బ్యాడ్, ఇక్కడ తప్పిచ్చారు, ఇది అనేది టీ. నెక్స్ట్, రీడింగ్ ఎట్ హోమ్ ఈజ్ నాట్ హెల్ప్ఫుల్ ఫర్ స్టూడెంట్స్. రీడింగ్ ఎట్ హోమ్ ఈజ్ నాట్ హెల్ప్ఫుల్ అంటున్నాడు. చదవడం ఇంటి దగ్గర అనేది పిల్లలకు ఏం హెల్ప్ చేయదు అంటున్నాడు. ఇది రాంగ్, ఇది ఫాల్స్. నెక్స్ట్, వేకింగ్ అప్ ఎర్లీ ఫ్రమ్ బెడ్ ఈజ్ గుడ్ హ్యాబిట్. తొందరగా లేయడం అనేది గుడ్ హ్యాబిట్, ట్రూ. వీ షుడ్ హెల్ప్ అదర్స్ ఇన్ నీడ్. ఎవరైనా అవసరం ఉన్నప్పుడు హెల్ప్ చేయాలి, అది కూడా ట్రూనే, కరెక్ట్. ఈ రెండు వాళ్ళు తప్పించారు, కరెక్ట్ చేసుకోండి. నెక్స్ట్ వచ్చేసరికి మనకు యాక్టివిటీ 2లో సర్కిల్లో కామన్ నౌన్స్ సర్కిల్ చేయమన్నారు. చూడండి, ద డాగ్ ఈజ్ ప్లేయింగ్ ఇన్ ద గార్డెన్. ఇక్కడ డాగ్ అనేది కామన్ నౌన్ అవుతుంది, గార్డెన్ అనేది కామన్ నౌన్ అవుతుంది. సెకండ్ దాంట్లో మై మదర్ అనేది కామన్ నౌన్, కుక్స్ టేస్టీ ఫుడ్ అనేది కామన్ నౌన్ అవుతుంది. నెక్స్ట్ థర్డ్ లైన్లో టీచరు అనేది కామన్ నౌన్ అవుతుంది. ఇక్కడ గ్రీన్ బోర్డు కాదు, బోర్డ్ అనేది కామన్ నౌన్ అవుతుంది. మళ్ళీ గ్రీన్ కలిపామంటే అది ప్రాపర్ నౌన్ కింద వెళ్ళిపోతుంది. బోర్డ్ ఒక్కటి రౌండప్ చేసుకోండి. నెక్స్ట్ బస్ అనేది కామన్ నౌన్. స్టాప్డ్ ఎట్ ద స్టేషన్ అనేది కామన్ నౌన్. స్టాప్ ద షాప్ అనేది కామన్ నౌన్. వాజ్ ఫుల్ ఆఫ్ పీపుల్ అనేది కామన్ నౌన్. ఈ విధంగా కామన్ నౌన్స్కి సర్కిల్ చేయాలి. నెక్స్ట్ వన్ వచ్చేసరికి చూస్ ద కరెక్ట్ అడ్జెక్టివ్స్ టు ఆల్ ద బ్లాంక్స్. ఇక్కడ కరెక్ట్ అడ్జెక్టివ్స్ని చూస్ చేయమన్నారు. ఇక్కడ వచ్చేసరికి ద డాష్ బాల్ రోడ్ ద టేబుల్ అంటే బ్లూ బాల్. ఇక్కడ బ్లూ అనేది మనకి అడ్జెక్టివ్ అవుతుంది, మిగిలినవి కాదు. ఇక్కడ వచ్చేసరికి రేవతి క్యారీడ్ ఏ డాష్ బాక్స్. ఎలాంటి బాక్స్? బిగ్ బాక్స్, అది అడ్జెక్టివ్ అవుతుంది. రన్ బాక్స్ కాదు, లౌడ్లీ బాక్స్, అవి రెండు రాంగ్. నెక్స్ట్ థర్డ్ వన్, ద డాష్ డ్రెస్ లుక్స్ వెరీ ప్రెటీ. ఇక్కడ ఎల్లో డ్రెస్, జంప్ రాంగ్, సాఫ్ట్లీ రాంగ్. ఫోర్త్ వన్ చూసుకున్నట్లయితే వీ సా ఏ డాష్ ఎలిఫెంట్, హ్యూజ్ ఎలిఫెంట్ అనేది కరెక్ట్. రన్ ఎలిఫెంట్ కాదు, లౌడ్లీ ఎలిఫెంట్ కాదు. ఎట్ ద జూ లాస్ట్ సండే. డోరా డ్రూ ఏ డాష్ స్టార్ ఆన్ ద పేపర్ ఇన్ అవర్ క్లాస్ రూమ్, బ్రైట్ స్టార్. బ్రైట్ అనేది అడ్జెక్టివ్ అవుతుంది. ఈ విధంగా మనము అడ్జెక్టివ్స్ని ఇక్కడ రాయవలసి ఉంటుంది. చూడండి, ఫస్ట్ దానికి ఏ, నెక్స్ట్ సి, నెక్స్ట్ బి, తర్వాత సి, నెక్స్ట్ తర్వాత బి. ఈ విధంగా కరెక్ట్ ఆన్సర్స్ మనము సైడ్ ఇచ్చినటువంటి బ్రాకెట్లో రాయవలసి ఉంటుంది. ఇవి స్టార్స్ ఇచ్చారు, ఇది రాంగ్. ఈ విధంగా మనకు డే 12కి సంబంధించిన వర్క్షీట్ కంప్లీట్ అయిపోయింది, 4th క్లాస్. ఇంకా లెట్స్ ప్రాక్టీస్ అని ఒక పేజీ ఉంది. ఇంతటితో రెడీనెస్ ప్రోగ్రామ్ కంప్లీట్ అయిపోయింది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.